అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమకాల ధ్యాన దినములలో రెండవ దినములోనికి మనం ప్రవేశించి ఉన్నాం. ఈ దినము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని ఈ దినము ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన యోనా గారు రచించిన ప్రవక్త అయిన యోనా గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. పేజ్ నెంబర్ 763, పాత నిబంధన పుస్తకము. నినెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినెవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఆమేన్. వాక్యము కొరకు చిన్ని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని మోకరించినట్లయితే చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, ఈ మండల కాలము అయా నీతో సహవాసము చేయుటకు, నీ సిలువను స్మరించుకున్నట్టుకు, నీ సిలువను ధ్యానించుకున్నట్టుకు, దేవా నీ సిలువ యొక్క శక్తిని మేము పొందుకున్నట్టుకు అయ్యా ఇదిగో తండ్రి నీ సముఖమునకు చేరి ఉండగా దేవా మీరే ఈ దినము మాతో మాట్లాడండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నన్ను సంపూర్ణముగా మీ సిలువ చాటును మరుగుపరిచి మీరే బిడ్డలందరికీ కూడా నాయన వారి ఆత్మకు బలము కలుగునట్లుగా, వారి విశ్వాసము బలపడినట్లుగా మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడి మహిమ పొందమని మా మంచి బోధకుడయ్యున్న యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమీన్. ఈ ప్రత్యేకమైనటువంటి శిలువ ధ్యాన కార్యక్రమములేకి బించిన మీ ఎల్లరకు ధ్యానమును బట్టి కావలసిన జ్ఞానము ఆత్మ తండ్రి మనెల్లరకును అనుగ్రహించును గాక. ఆమీన్. యేసుక్రీస్తుని సిలువా ఎప్పుడు ధ్యానము చేయు మాసతోను సోదరా, మానా దోసంబోనెడా బాపు ఈ సంతాపా మరణ వ్యాసంబోచే సోదరా, మానా దోసంబోనెడా బాపు ఈ సంతాపా మరణ వ్యాసంబోచే సోదరా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినము ఉపవాసం యొక్క ప్రాముఖ్యత, ఉపవాసము చేయుటను బట్టి దేవుడు భక్తుల విషయంలో చేసిన గొప్ప గొప్ప కార్యములను గురించి ఈ దినము పరిశుద్ధ గ్రంథము నుంచి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. మొదటిగా ఉపవాసం అనగా ఉప ప్లస్ వాసము. ఉప అనగా మనల్ని మనము ఉపేక్షించుకొనుట. మనమెంత గొప్పవారమైనప్పటికీ, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారమైనప్పటికీ, మేడమిద్దులు కలిగిన వారమైనప్పటికీ, గొప్ప గొప్ప ఉన్నతమైన ఆస్తిపరులమైనప్పటికీ, గొప్ప జ్ఞానవంతులమైనప్పటికీ మనము దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. మనము తగ్గించుకుంటే దేవుడు మనల్ని దీవించువారై ఉన్నారు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువు కంటే మనం ఎందులో కూడా గొప్పవారము కాము. ఎందుకంటే ఆయన మహాకాశములు పట్టజాలని దేవుడు, భూమి ఆకాశములను సృజించిన దేవుడు, ఆయన మనల్ని కలుగు చేసిన దేవుడు, మన నిమిత్తము సమస్తమును కూడా సృష్టించిన దేవుడు. కాబట్టి ఎందులో కూడా మనం ఆయన కంటే గొప్పవారము కాదు. కనుక దేవుని సముఖమునకు వచ్చిన మనము మొదటిగా మనము ఉపేక్షించుకొనవలయును. రెండవది వాసము అనగా దేవునితో నివాసము చేయుట. ఉపవాసం అనగా మనం ఉపేక్షించుకొని రెండవది దేవునితో నివసించాలి. దేవుని సహవాసములో మనము గడపవలయును. కాబట్టి ఉపవాసమునకు అర్థము
మనల్ని మనం మొదటగా ఉపేక్షించుకొనుట, రెండవది దేవునితో నివాసము చేయుట. దేవునితో నివాసము చేయటాన్ని బట్టి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ముఖ కాంతి దేవుడు మన మీద ప్రకాశింప చేయవారై ఉన్నారు. కాబట్టి ఈ దినము బైబిల్ గ్రంథములో మరి ఉపవాసము చేసిన కొంతమంది భక్తులను గురించి ఈ దినము కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథములో నుంచి మనము ధ్యానించుకుందాం. మొదటిగా మనం చూస్తే మోషే అనే దైవజనుడు 40 దినములు ఇశ్రాయేలు కొరకు, అలాగున 10 ఆజ్ఞల కొరకు మరి సినాయి పర్వతం మీద ఉపవాసం చేసిన వారై ఉన్నారు. రెండవది మనం చూస్తే ఏలియా గారు, ఈయన కూడా 40 దినములు అరణ్యములో నడుచుచు ఉపవాసము చేసిన వారై ఉన్నారు. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా 40 దినములు అరణ్యములో ఉపవాసము చేసిన వారిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే నాలుగవదిగా దానియేలు గారు 21 రోజులు ఉపవాసం చేశారు. తన ప్రార్థన దేవుని సింహాసనం చేరు వరకు కూడా మరి దేవుని సన్నిధిలో ప్రార్థించిన వారై ఉన్నారు. ఐదవది దావీదు గారు కూడా 7 రోజులు ఉపవాసం చేశారు. అలాగే ఆరోదిగా ఎస్తేరు రాణి 3 దినాలు ఉపవాసం చేసి తన జనాంగాన్ని రక్షించుకోవడానికి. అలాగే 7వదిగా పౌలు గారు 3 రోజులు ఉపవాసం చేసినట్లుగా అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో మనం చూడగలం. కాబట్టి మరి 7 విషయాలు దినము ధ్యానించుటకు సమయాన్ని బట్టి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. కాబట్టి ఉపవాసము ఎందుకు అనగా, మొట్టమొదటి మనం చూస్తే దేవునితో దగ్గరగా జీవించుటకు, లేదా దేవుని సహవాసాన్ని మనం అనుభవించుటకు. రెండవదిగా దైవ శక్తిని మనం పొందుకోవటానికి ఉపవాసం. మూడవది దేవుని సహాయం మనం పొందుకోవాలి. దేవుని యొద్ద నుంచి సహాయం మనకు కావాలి. మనం చదువుకున్న వాక్య భాగంలో యోనా గ్రంథంలో మనం చూస్తే 40 దినాలకు నినేవే పట్టణము నాశనం కాబోతుంది, యోనా నీ వెళ్ళి నినేవే పట్టణస్థులకు ఆ సంగతి తెలియచేయమనగానే మరి యోనా ఒక్క దిన ప్రయాణం అంతా తిరిగి మరి అక్కడ దేవుని స్వార్థ ప్రకటించగానే యోనా పట్టణము, ఆ పట్టణస్థులందరూ కూడా మరి వారు మరి మనం చూస్తే మరి వారు తమను తాము తగ్గించుకొని నినేవే పట్టణస్థులందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసము చాటించి, గనులేమి అల్పులేమి అందరూ కూడా గోని పట్టు కట్టుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నారు. కాబట్టి దేవుని సహాయము ఆ పట్టణం మీదకి వచ్చింది. కాబట్టి ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్న దేవుడే వారు అలా తగ్గించుకొని పశ్చాత్తాపడి ఉపవాసము చేయటాన్ని బట్టి దేవుడు నినేవే పట్టణస్థులను 120,000 మంది కలిగిన ఆ పట్టణాన్ని దేవుడు కాపాడినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. యోనా గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు అంటున్నాడు, అయితే 120,000 కంటే ఎక్కువై మరి కుడి ఎడమలను ఎరుగని జనమును బహు పశువులు గల నినేవే మహాపురము విషయములో నేను మరి విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాడు. కాబట్టి 120,000 మరి గల ఆ పట్టణమును దేవుడు మరి కాపాడినట్లుగా, ఉపవాసమును బట్టి ఆ పట్టణస్థులను దేవుడు మరి కాపాడినట్లుగా, ఉపకారం చేసినట్లుగా పట్టణ విషయంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉపవాసము ఎందుకయ్యా అంటే దేవునితో సహవాసం చేయటానికి, దేవునితో దగ్గరగా దేవునికి జీవించటానికి. రెండవది దైవ శక్తి పొందుకోవడానికి. మూడవది దేవుని సహాయం మనము అందుకోవడానికి. అలాగే నాలుగవదిగా మనం చూస్తే దేవుని ప్రసన్నత, ప్రత్యక్షత మనం పొందుకోవడానికి ఉపవాసము చేయవలెను. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక 3 భక్తుల గురించి మరి ఇందా చెప్పుకున్నాం, 7 చెప్పుకున్నాం, కానీ 3 భక్తుల గురించి దినము కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మనం చూస్తే మోషే ఉపవాసము. దైవజనుడైనటువంటి మోషే గారి ఉపవాసమును ఒకసారి మనం చూద్దాం. పరిశుద్ధుడైన మోషే గారు రచించిన నిర్గమాకాండ గ్రంథము 34వ అధ్యాయము 28వ వచనం ఒకసారి మనం చదువుకున్నట్లయితే, నిర్గమాకాండ గ్రంథము 34వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. పేజీ నెంబర్ 74, పాత నిబంధన పుస్తకము. అతడు 40 రేయింబగుళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను.
కాబట్టి మోషే అనే దైవజనుడు 40 దినాలు ఉపవాసం చేశాడు. సీనాయి పర్వతం ఎక్కాడు. మరి మోషే 40 దినములు 40 రాత్రింబగళ్ళు దేవునితో సహవాసం చేశాడు. అతడు భోజనము చేయలేదు, నీళ్లు తాగలేదు. కాబట్టి దేవదాసయ్య గారు చెప్పుచ్చు, మోషే ఉపవాసము కటిక ఉపవాసము అన్నారు. నిజమే, ఆహారము లేకుండా నీళ్లు లేకుండా మరి ఉపవాసం ఉండటమంటే ఇది కఠిన ఉపవాసం. ఇది నేటి కాలాల్లో ఇది చేయుట అసాధ్యం. కాబట్టి మోషే మరి కఠినమైన ఉపవాసం చేశారు. 40 రాత్రింబగళ్ళు దేవునితో ఉండిపోయాడు. కాబట్టి ప్రియమైన వారులారా, మనం చూసినట్లయితే ఈ ఉపవాసం ఉన్న వారిలో మొట్టమొదటి వారు ఎవరంటే ఈ మోషే గారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మొట్టమొదట ఉపవాసము చేసిన వారు ఎవరంటే మోషే గారే. ఈయన మొదటివాడు. ఈయన శ్రమపడి ఉపవాసం చేసెను. మోషే కష్టపడి ఉపవాసం చేశాడు. దేవుడు రమ్మన్నాడు కొండ మీదకి, మోషే కొండ ఎక్కి వెళ్ళాడు. కాబట్టి మోషే ఉపవాసము శ్రమపడి ఉపవాసం చేశాడు. అలాగే దీని ఫలితంగా దేవుడు 10 ఆజ్ఞలను మోషే అనే దైవజనుడికి దేవుడు అందించారు. కాబట్టి కష్టపడినప్పుడు ఫలితం కూడా ఉంటుంది. మోషే కష్టపడి ఉపవాసం చేశాడు, శ్రమపడి చేశాడు. దేవుడు 10 ఆజ్ఞల పలకలను, 2 రాతి పలకలను, దేవుని ఆజ్ఞలు కలిగిన పలకలను, దేవుని చేవ్రాత కలిగిన పలకలను మోషేకు దేవుడు అందించాడు. అలాగే మోషే కొండ మీద దేవుని స్వరం విన్నాడు. దేవుడు స్వరం ద్వారా మోషేకు జవాబిచ్చుట మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మొట్టమొదటిగా ఉపవాసం ఉన్న వారిలో మొదటివాడు మోషే. రెండవదిగా ఈయన శ్రమపడి ఉపవాసం చేశాడు. దాని ఫలితంగా 10 ఆజ్ఞల పలకలు దేవుడు మోషేకు అందించారు. మూడవదిగా దేవుని స్వరం విన్నాడు. నేటి దినాల్లో దేవుడు మాట్లాడతాడు, కనపడతాడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మారని దేవుడు. ప్రియమైన వార్లారా, దేవుడు నేడు కూడా కనపడతాడు, మాట్లాడతాడు. మోషేతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. అందుకనే దైవజనులు అన్నారు, దేవా నాకు కనబడుమన్న దేవా దర్శనమగును నీకు, దేవా నాకు కనబడుమన్న దేవా దర్శనమగును నీకు, పావనాంబగు రూపము చూచి బహుగా సంతోషించగలవు, ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. కాబట్టి దేవుడు కనబడే దేవుడు, మాట్లాడే దేవుడు, అలాగే మన యొక్క ప్రార్థనను ఆలకించే దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే దైవజనులు అన్నారు, దేవా మాటలాడుమన్నా దేవ వాక్కు వినబడును నీకు, నీవు అడుగు ప్రశ్నలకల్లా దేవుడు జవాబు ఇవ్వగలరు అని అన్నారు. కాబట్టి ఇంకా మనం చూస్తే ఈ మోషే ఈయన తెచ్చి ఇచ్చిన ఆజ్ఞలు మనుష్యుని మార్చునట్టివి, దిద్ది సరిచేసే ఆజ్ఞలు దేవుడు మోషేకి అందించారు. అందుకని ఇశ్రాయేలు యొక్క హృదయాల్లో దేవుడి ఆజ్ఞలు ఉంచాలని దేవుడు ఆశపడ్డాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యము మన హృదయంలో కలిగి ఉండుట అది మనకెంతో ఆశీర్వాదకరం. దేవుని వాక్యము అనగా వెలుగయ్యున్న వాక్యము. వాక్యం మనలో ఉంటే మనము పాపము చేయటానికి మన హృదయము మరి పాపములో పడకుండా మనము ఉండటానికి కాపాడుతుంది. అందుకనే దావీదు గారు అంటారు, 119వ దావీదు కీర్తన 9వ వచనం అలాగే 11వ వచనంలో మనం చూస్తే, యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, నీ వాక్యము చేతనే కదా, దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. 11వ వచనంలో ఉంటుంది, నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లుగా నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని చెప్పి భక్తుడు సెలవిస్తూ ఉన్నారు. వాక్యము మన హృదయములో మనము కలిగి ఉన్నట్లయితే ఆ వాక్యమే మనల్ని దిద్దేదై ఉంటూ ఉన్నది. ఆ వాక్యమే మనల్ని నడిపించేదై ఉంటూ ఉన్నది. ఆ వాక్యమే మనలను ఆదరించేది, బలపరిచేది, ధైర్యపరిచేదై ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుని మాటలు మన హృదయంలో భద్రం చేసుకోవాలి. మరియమ్మ గొర్రెల కాపర్లు చెప్పిన మాటలైనా, దేవదూత చెప్పిన మాటలైనా,
మరి సుమియోను అన్న చెప్పిన మాటలైనా ఈ మాటలన్నీ కూడా మరియమ్మ తన హృదయములో భద్రం చేసుకుంది. యోహాను సువార్తమానం మనం చూసినట్లయితే మరి లూకాసు వర్తమానము 2వ అధ్యాయము 19-20 వచనాల్లో మనం చూస్తే మరియమ్మ ఆ మాటలన్నీ కూడా తన హృదయంలో భద్రం చేసుకుంది. కాబట్టి మోషేకి దేవుడు అందించిన ఈ 10 ఆజ్ఞలు మనుషుని దిద్దేవి, మార్చేవి, సరిచేసేవి. అలాగే ఉపవాసం వల్ల మనుషులు మారతారు, మనుషుల మనస్సు మారుతుంది. కాబట్టి ఈ ఉపవాసమును బట్టి మరి మనకి దేవుడు ఉపకారం చేస్తాడు, మేలు చేసేవారై ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మోషే ఉపవాసము శ్రమతో కూడుకున్నది. మోషే ఉపవాసమును బట్టి ఫలితం ఏమై ఉన్నదయ్యా అంటే దేవుని ఆజ్ఞలు 10 ఆజ్ఞలు మోషే గారు దేవుని యొద్ద నుంచి అందుకున్నారు. కాబట్టి మనం ఉపవాసం ఉంటే దేవుని యొద్ద నుంచి మనము కూడా దైవ దీవెనలు పొందుకోగలుగుతాం, దైవ శక్తిని మనము అందుకునే వారముగా ఉంటాం. కాబట్టి ఉపవాసము ఎందుకు అంటారు చాలామంది. ఉపవాసము దేవునితో దగ్గరగా జీవించుటకు, దైవ సహవాసము కలిగి ఉండుటకు, దేవుని శక్తిని మనం పొందుకున్నట్టుకు, దేవుడిచ్చు బహుమానము, వరము, ఆశీర్వాదము, ఫలము మనం అందుకోవటానికి ఈ ఉపవాసం ఎంతో మనకి మేలు చేసేదై ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మోషే అనే దైవజనుడు ఉపవాసము 10 ఆజ్ఞలు సంపాదించుకున్నాడు. కాబట్టి ఈ ఉపవాసమును బట్టి మనం కూడా మరి గర్భఫలం లేని వారికి గర్భఫలం దేవుడిని అడగండి, దేవుడు ఇస్తాడు. అలాగే వివాహం కాని బిడ్డలకు దేవుడు వివాహ దీవెనిస్తాడు. అలాగే ప్రార్థనా జీవితం కావాలంటే, మరి నెమ్మది లేని జీవితాలు కలిగి ఉంటే, ప్రార్థనలో శక్తి కావాలంటే దేవుడిని అడగండి. దేవుడు మనోనిదానాన్ని, ప్రార్థనా శక్తిని ఈ ఉపవాసమును బట్టి దేవుడు ఇస్తాడు. అలాగే మరి నీ బిడ్డలకు ఉద్యోగం రావాలన్నా దేవుడిని అడగండి, దేవుడు ఇస్తాడు. కాబట్టి ఉపవాసం ఉంటున్నానయ్యా, ఉపవాసమునకు దేవుడు ఉపకారం చేసే దేవుడు. మరి మోషే ఉపవాసం ఉంటే దేవుడు 10 ఆజ్ఞలు రాసివ్వలేదా? కాబట్టి మనం ఉంటే దేవుడు మనకి మేలు చేయకుండా ఉంటాడా? ఖచ్చితంగా మేలు చేసే దేవుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఒకటి, మోషే ఉపవాసము 10 ఆజ్ఞలు సంపాదించుకోగలిగారు. అందుకనే దైవజనులు అన్నారు, మోషే మరి శిఖరం ఎక్కాడు, మోషే భక్తి కూడా శిఖరం ఎక్కింది అన్నారు. మోషే సీనాయి పర్వతం ఎక్కాడు. కాబట్టి మోషే భక్తి కూడా ఏమైంది? ఉన్నతమైన స్థితికి చేర్చబడింది. దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవంలోనికి మోషే గారు వచ్చారు. అందుకని నిర్గమాకాండ గ్రంథము 33వ అధ్యాయం 11వ వచనములో, ఒక మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడెను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఉపవాసము ద్వారా దేవుని చూచే అనుభవం, దైవ స్వరం వినే అనుభవము, దైవ ప్రత్యక్షత పొందుకునే అనుభవము, దేవుని యొద్ద నుంచి మరి బహుమానమైన, ఆశీర్వాదమైన, వరమైన, ఫలమైన అందుకునే అనుభవాన్ని దేవుడు మనకిస్తాడు. కాబట్టి ఈ మండల కాలం ఉపవాస ప్రార్థనలకు ఏకీభవించిన వాళ్ళారా, మోషేకు ఎలాగూ దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు, మీ ఉపవాసమును బట్టి దేవుడు మీకు ప్రతిఫలము దయచేయును గాక. ఆమేన్. రెండవదిగా మనం చూస్తే ఏలియా గారి ఉపవాసము. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనము. పాత నిబంధన పుస్తకము, పేజీ నెంబర్ 300, పేజీ నెంబర్. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఏలియా లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చెను. ప్రియమైన దేవుని పిల్లారా, ఏలియా మరి రోషము కలిగిన ప్రవక్త, దైవజనుడు. ఈయన మరి మొదటి రాజులు 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ మరి ఏలియా మరి బయలు ప్రవక్తలను మరి 850 మందిని మరి ఒక గొప్ప మరి సవాలు జరిగిందనమాట ఈ కర్మేలు పర్వతం మీద. ఇక్కడ మరి మోషే వారందరినీ హతము చేశాడు. మనం చూస్తే మొదటి రాజులు 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే
19వ వచనం ఒకసారి చదువుకుందాం. 299 పాత నిబంధన పుస్తకం. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపమని చెప్పెను. అహాబు ఇశ్రాయేల్ అందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. కాబట్టి ఈ పర్వతం మీద జరిగినది ఏమిటంటే, మరి ఒక ఏలియా సవాలు విసురుతూ ఉన్నాడు. బయలుదేవత అయితే, బయలుదేవుడైతే బయలును ఆరాధిందురు, లేదు యెహోవా దేవుడైతే యెహోవాని ఆరాధిద్దాం. దీనికి ఒక పరీక్ష, ఒక సవాల్ అన్నమాట. ఇదిగో మీకు 2 ఎడ్లను ఇవ్వబడుతుంది, కాబట్టి మీరు వాటిని వధించి మీ బయలుకు మరి నైవేద్యంగా పెట్టి మరి ప్రార్థన చేయండి. అలాగే మరి ఈ లోక సంబంధమైన అగ్ని మరి వాటి మీద వేయకుండా మరి ప్రత్యుత్తరముగా దేవుడే, మరి ఎవరు గొప్ప దేవుడైతే వారే మరి ప్రత్యుత్తరము ద్వారా ఆ అగ్ని ద్వారా ఆ పశు మాంసమును, ఆ దహన బలిపీఠమును, ఆ బలిని మరి దహిస్తారో వారే గొప్ప దేవుడని చెప్పి తీర్మానం చేసుకున్నారు. కాబట్టి మొదటిగా అవకాశము 2 ఎడ్లనిచ్చి బయలు ప్రవక్తలకు ఇవ్వటం జరిగింది. వారు మరి వాటిని బయలుకు మరి వధించి బయలుకు నైవేద్యంగా సమర్పించి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఎంతో ప్రార్థనలు గట్టిగా అరిసి మరి కత్తులతో తమ్మును తాము గాయపరుచుకుంటూ, బయలా మా ప్రార్థన విను, మాకు జవాబిమ్మని ఎంతో వారి మరి ప్రార్థన చేసినప్పటికీ సాయంకాల సమయం వరకు వారికి అవకాశం ఇచ్చినా వారు ఏ ప్రత్యుత్తరము రాలేదు. చివరికప్పుడు ఏలియా మరి మీ సమయం అయిపోయింది, ఇప్పుడు నేను సమయం తీసుకుంటా అని చెప్పి ఇక్కడ మనం చూస్తే 1 రాజులు 18వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ 36వ వచనం నుంచి పేజ్ నెంబర్ 300. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చేత చేస్తుననియు ఈ దినముందు కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగుచేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన ఆలకించుము. అతడులాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏలియా మరి ఎలాగున మరి గొప్ప వధ జరిగించాక మరి ఈ సంగతి మరి అహాబు భార్య అయినటువంటి యెజెబెలుకు తెలియగానే యెజెబెలు మరి ఏలియాని మరి రేపటికి దినమున కల్లా ఆ బయలు ప్రవక్తలను ఎలా హతము చేయబడ్డారో అలాగూ ఇతను మరి హతము చేయబడతాడని సవాలు విసిరింది. కాబట్టి ఇంత గొప్ప కార్యం చేసిన ఏలియా గారే మరి ఈ యెజెబెలు మాటలు విని మరి అరణ్యమునకు ఏకాంతముగా వెళ్ళి బదరి వృక్షం కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఇంత మట్టుకు చాలు, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, నన్ను ఇక తీసుకో అని చెప్పి ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, 1 రాజులు 19వ అధ్యాయంలో మనం చూస్తే 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చోండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేసెను. కాబట్టి ఏలియా ఇలా ప్రార్థన చేశారు. కానీ ఏలియాకు దేవుడు సిద్ధపరిచిన అంతస్తు ఆరోహణ అంతస్తు, కానీ ఈయన మరణాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఏలియాని మరలా దేవుడు మరి దేవదూతను పంపించి మరి నిద్రపోతున్న ఏలియాని తట్టి లేపి నీళ్ళ బుడ్డిని అప్పమును ఏలియా ఎదుట ఉంచి, లే, భోజనం చేయి, నీకు శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు సిద్ధంగా ఉందని చెప్పి ఏలియాని బలపరిచి మరి 40 రాత్రింబగుళ్ళు ఏలియా గారు ఉపవాసం చేసి మరి దేవుని పర్వతమైన హోరేబునికి చేరినట్లుగా మనం చూసాం. 8వ వచనంలో మనం చదువుకున్నాం. కాబట్టి ఏలియా గారి ఉపవాసము వలన ఆరోహణ అంతస్తు దొరికింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఏలియా ఉపవాసము
మరి బలహీనపడ్డాడు. మరి ఏలియా ఉపవాసం ద్వారా బలపరచబడ్డాడు. కానీ యెజబేలు మాటలకు భయపడ్డాడు, కానీ ఉపవాసం ద్వారా బలపరచబడ్డాడు, విశ్వాసము పెరిగింది. అలాగే మనం కూడా ఈ ఉపవాసాన్ని బట్టి, మన బలహీన స్థితిని బట్టి, మన స్థితి చూసుకోక దేవుని వైపు చూసినప్పుడు దేవుడు తన శక్తి చేత మనల్ని బలపరచువారై ఉన్నారు. అందుకని దైవజనులు అన్నారు, నీ బలహీనత తాటు చూడకు, నా బలము తాటిదిగో చూడు. నీ బలమునకు మించిన పనులు, నీ బలమునకు మించిన పనులు నా బలమే కదా చేయవలసెను. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. కాబట్టి ఏలియా ఉపవాసమును బట్టి ఏలియాకు ఆరోహణ అంతస్తు దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవది యేసయ్య ఉపవాసము. మత్తయి వర్తమానము 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన మత్తయి వర్తమానము 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, పేజీ నెంబర్ 4, క్రొత్త నిబంధన పుస్తకం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట యేసయ్య ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదనెను. కాబట్టి యేసు ప్రభువారు మరి సాతాను చేత శోధింపబట్టుకు 40 రాత్రింబగుళ్ళు అరణ్యములో మరి ఉపవాసము చేసిన పిమ్మట మరి సాతాను శోధిస్తూ ఉన్నాడు. ఇదిగో నువ్వు బాగా ఆకలిగా ఉన్నావు, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినుము. అప్పుడు ప్రభు అన్నారు, వాక్యం ద్వారా ఉత్తరం ఇచ్చారు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మరి సాతానుడు అవ్వమ్మ దగ్గర ఏ విషయాలైతే మరి ఎలా శోధించాడో యేసు ప్రభు వారిని కూడా అలాగే శోధిస్తున్నాడు. అవ్వమ్మను మనం చూసినట్టయితే శరీరాశ, ఇదిగో చూసావా, ఆ పండు తింటే మరి నీవు దేవతల వలె మారిపోతావు, నీ వస్త్రాలు మారిపోతాయి అని చెప్పి శరీరానికి ఆశ కలిగించారు. రెండవది నేత్రాశ, చూసావా ఆ పండు ఎలాగుందో, చూపునికి ఎంత రమ్యంగా ఉందో, ఎంత సుందరముగా ఉందో, అది తింటే మీ జీవితం మారిపోద్దని శరీరానికి ఆశ కలిగించాడు, నేత్రాశ. జీవపు డంబము, లేనిపోని మాటలు చెప్పి అవ్వమ్మ పండు తీసుకునేటట్టు తినేటట్టు ప్రేరేపించాడు. ఇవే 3 బాణాలే ప్రభు మీద కూడా వేస్తున్నాడు. ఒకటి, ఆకలిగా ఉన్నావుగా, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. ఇంకా ఈ లోక మహిమ, ఈ లోక ఐశ్వర్యమంతా ఒక్క క్షణంలో చూపించి నువ్వు నాకు సాగిలి పడితే ఇవి అన్నీ నీకు ఇచ్చేస్తాను యేసు ప్రభు దగ్గర మాట్లాడాడు. కాబట్టి శరీరాశ, అలాగే నేత్రాశ, మూడవది జీవపు డంబము. ఇదిగో నిజంగా నువ్వు దేవుడి కుమారుడు అయితే ఎత్తైన స్థలం, ఈ కొండ మీద నుంచి దుమ్ముకు దేవాలయం మీద నుంచి దేవదూతలు పట్టుకుంటారు నిన్నని ఎలాగున లేనిపోని మాటలు ప్రభు మీద ఉపయోగించారు. ప్రభు వాక్యం ద్వారా వాడిని గద్దించి, సాతానా పొమ్మని గద్దించగానే వాడు అక్కడి నుంచి ఏమైపోయాడు, పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి 10వ వచనంలో, మత్తయి వర్తమానం 4వ అధ్యాయం 10వ వచనం. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నదనగా, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. కాబట్టి యేసు ప్రభు ఉపవాసం వల్ల సాతానును జయించాడు. ఎవరిని జయించారు? సాతానును జయించాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి, మరి యేసయ్య ఉపవాసమును బట్టి సాతాన్ని ఏం చేశాడు? జయించాడు. కాబట్టి ఒక్క మాట చెప్పాలంటే, సాతానుడు ఇక్కడే ఓడిపోయాడు, గెచ్చమనే దాక్కోలేడు, కానీ ఇక్కడే ఓడిపోయాడు వాడి యొక్క ఆటలు. అందుకనే సాతాను శోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. వ్యత్యాసం ఇదే. సాతాను ఏం చేస్తాడు? శోధిస్తాడు. అందుకని అయ్యగారు రాశారు, సాతాను శోధించు సమయాలు అతనికి సలుపు బాణపు పోట్లు తెలుస్తున్నా అన్నారు. కాబట్టి సాతాను ఏం చేస్తా అంటే శోధిస్తాడు. చూడండి, యోసేపుని యవ్వనస్తును శోధించలేదా? పొతీఫరు భార్య ద్వారా ఆమెలో దూరుకొని పోయి మాటి మాటికి యోసేపుని ఏం చేశారు? పాపములో పడవేయడానికి శోధించాడు. అలాగే మరి దావీదును శోధించాడు.
కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, సాతాను శోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. అందుకనే యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది, 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, శోధన సహించువాడు ధన్యుడు. వాడు శోధించినప్పుడు శోధనలో పడిపోవటము గెలవటం కాదు, కానీ దేవుని సత్కార్యముల వైపు, దేవుని వైపు చూస్తే ఆ శోధన మనం ఏం చేయగలుగుతాం? జయించగలుగుతాం. కాబట్టి దేవుడేమో పరీక్షిస్తాడు, సాతాను ఏం చేస్తాడు? శోధిస్తాడు. చూడండి, అబ్రహాము విషయంలో దేవుడు పరీక్షించాడు. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ చక్కగా వ్రాయబడి ఉన్నది. ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయము ప్రారంభ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ స్పష్టంగా దేవుడు రాస్తూ ఉన్నాడు. చూడండి, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభు అని. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతముల్లో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. ఇదేంటంటే పరీక్ష. ఏంటిదంట? పరీక్ష. కాబట్టి ప్రియమైన వారలారా, అబ్రహాము నా మీద ప్రేమ ఎక్కువ, తన కుమారుడి మీద ప్రేమ ఎక్కువ, దేవుడు పరీక్ష పెట్టాడు. కానీ అబ్రహాము ఈ పరీక్షలో దేవుడి మీదే ప్రేమ ఎక్కువ అని చెప్పి రుజువుపరిచారు. కాబట్టి సాతానేమో శోధిస్తాడు, దేవుడు